సర్పంచ్ని, అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ని, సర్పంచ్ గారిని, అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ గారిని. మేము ఈరోజు రాయకల్ మండల్ ఇటిక్యాల విలేజ్ నుంచి రావడం జరిగింది. మేము వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ఇటిక్యాల గ్రామ సర్పంచ్ అయినటువంటి సామల్ల లావణ్య గారు మరి 18 నెలలు గడుస్తున్నా కూడా ఎలాంటి బీడీసీ అంటే గ్రామానికి సంబంధించిన లెక్కలు, గ్రామ పంచాయతీ లెక్కలు, సభ ఇలాంటిది పెట్టకుండా ఇన్ని రోజులు పబ్బం గడిపారు. ఒకవేళ అది కూడా మేము గ్రామ పంచాయతీ అందరం కూడా కోరి మాకు మీరు సభ నిర్వహించండి, మాకు లెక్కలు చెప్పండి అనే ఉద్దేశం ద్వారా మేము అందరం గ్రామ పంచాయతీ అందరం కలిసి గ్రామ మీటింగ్ కూడా పెట్టించడం జరిగింది. ఆ పెట్టించిన తరుణంలో లెక్కలు కూడా అంటే 91 లక్షల నిధులు అనేది రావడం జరిగింది. అందులో లెక్కలు కూడా సరిగ్గా చెప్పకుండా మొత్తం అందులో అవినీతికి పాల్పడడం జరిగింది. ఏది కూడా కరెక్ట్గా ఉన్నదానికంటే ఎక్కువ రాయడం కూడా జరిగింది. అందులో అవినీతి చాలా జరిగింది. అనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు ఇటిక్యాల గ్రామం ప్రజలందరం కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ద్వారా చాలా నిధులు కూడా గ్రామానికి అన్ని గ్రామాలకు నిధులు కేటాయించడం జరుగుతుంది. ఆ వచ్చిన నిధులను కూడా సరిగ్గా గ్రామ అభివృద్ధికి వినియోగించకుండా దాన్ని తప్పుదోవలు పట్టించి తప్పు లెక్కలతో మొత్తం అవినీతిమయంగా మారినటువంటి మా ఇటిక్యాల సర్పంచ్ గారిని సస్పెండ్ చేయాలనే ఉద్దేశం ద్వారా ఈరోజు మా గ్రామ ప్రజలందరం కలిసి కూడా మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఇటిక్యాల గ్రామానికి 1,48,50,712 రూపాయలు అయితే ఈ లెక్క ఖర్చు చేసిన లెక్క మాత్రం 91,91,116 రూపాయలు ఖర్చు చూపెడుతుండ్రు. ఈ ఖర్చుల కోసమై మీటింగ్ కోసమై తిరిగినా కానీ ఎన్ని 2 సంవత్సరాలు అయినా కానీ మీటింగ్ చేయలేరు, ఒక గ్రామ సభ ఏర్పాటు చేయలేరు. అయితే ఈ లెక్కల ప్రకారము ఈ లెక్కలకు ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఏమి ఆధారాలు చక్కగా ఇవ్వలేదు. అందుకోసమని మేము కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి వచ్చాము. మరి రాయకల్ మండల్ ఇటిక్యాల గ్రామం సర్పంచ్ ఎలక్షన్స్ జరిగి 18 నెలలు వస్తుంది దాదాపు. అప్పటి నుండి గ్రామానికి సంబంధించిన నిధులు ఓటింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఎస్ఎఫ్ఎస్ కావచ్చు, జనరల్ ఫండ్స్ ద్వారా కానీ దాదాపు 1,50,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇట్టి రూపాయలు 18 నెలల కాలంలో వివిధ ఖర్చుల రూపకంగా 91 లక్షల రూపాయలు మన గ్రామ సర్పంచ్ గారు ఖర్చు చేయడం జరిగింది. అట్టి రూపాయలకు వచ్చిన రూపాయలకు కానీ ఖర్చు చేసిన రూపాయలకు కానీ లెక్కలు చూపించమని వార్డు మెంబర్ మీటింగ్లో అడగడం జరిగింది. ఇక చూపిస్తా అనుకుంటా కాలయాపన జరుపుకుంటూ చేసిండు. ఖర్చు చేసిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేవు, మీరు ఏ చర్య అన్న తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళండి అని అనడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామస్తులం అందరం కలిసి మన కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. అలాగే డిపిఓ గారికి కూడా విన్నవించుకోవడానికి వచ్చినాం. ఇటు అవకతవకలకు జరిగిన రూపాయలను రికవరీ చేయాలని కోరుతున్నాము.